చర్లపల్లి సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. విజయారెడ్డి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు పోలీసులు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు విజయారెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. జనవరి 30న రాత్రి చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్లపల్లి సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. విజయారెడ్డి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు పోలీసులు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు విజయారెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. జనవరి 30న రాత్రి చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చర్లపల్లి సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? విజిత అయితే చర్లపల్లి సూసైడ్ కేసుకు సంబంధించి మిస్టరీ అయితే వీడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చర్లపల్లి తల్లి పిల్లల ఆత్మహత్య ఘటన పైన పోలీసులు విచారణ చేస్తారు. విచారణలో కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఉన్న అనుమానాలు ప్రచారాలకు తెరపడినట్టుగా కూడా అయితే మొత్తంగా తెలుస్తుంది. అయితే పోలీసుల ప్రాథమిక మరియు సాంకేతిక విచారణ ప్రకారం విజయారెడ్డి గత కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా అయితే వ్యక్తిగత కారణాలు, మానసిక ఆందోళనల వలన ఆమె తీవ్రంగా కుంగిపోయినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మానసిక స్థితి కారణంగానే ఆమె ఈ యొక్క తీవ్రమైన నిర్ణయం తీసుకున్నది అని కూడా అయితే తెలుస్తుంది. అయితే విజయారెడ్డి తన పిల్లల పైన పూర్తి నియంత్రణ కలిగి ఉంది. అంటే తల్లి మాట జవదాటకుండా ఆ పిల్లల్ని పెంచినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తే అది చేయడానికి ఆ పిల్లలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా అయితే తల్లి చెప్పినటువంటి మాటకు, సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పినటువంటి మాటకు పిల్లలు జవదాటకుండా అయితే తల్లి వెంట వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి జనవరి 30వ తేదీన ఆ యొక్క అయితే చర్లపల్లి రైల్వే ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ కు తల్లితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. అదే ఇది పూర్తిగా భావోద్వేగ మానసిక ఆధారిత సంఘటన అంటూ కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటన జనవరి 30 రాత్రి చర్లపల్లిలో చేసుకుంది. తల్లి విజయరెడ్డి సహా ఇద్దరు పిల్లలు రైల్వే ట్రాక్ పైన తల్లితో పాటు నడుచుకుంటూ తల్లి వాళ్ళని మోటివేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమం లోపల చూసుకునే కనుక ఒక్కసారిగా అయితే అక్కడ ఉన్నటువంటి వివిధ సోషల్ మీడియాలో వివిధ వార్తలు కూడా ప్రచురణలోకి వచ్చాయి. ప్రచురణలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఘటన జనవరి 30వ తేదీన చర్లపల్లిలో ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం లేకుంది. అయితే ఈ కేసులో రెండవ ఫోన్ కూడా అయితే ఉపయోగించినట్టు విజయరెడ్డి రెండవ ఫోన్ కూడా ఉపయోగించినట్టు అయితే పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఈ యొక్క అనుమానాలకు మొత్తం కూడా రెండవ ఫోన్ ఎక్కడ కూడా వాడలేదు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఒకటే ఫోన్ యూజ్ చేసింది. గత కొంతకాలంగా ఆమె తీవ్ర మానసిక సంక్షోభానికి గురవుతుంది. కాబట్టి ఈ యొక్క అయితే ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే కనుక ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు అంటూ కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. తన అయితే మానసికంగా గత కొన్ని రోజుల నుండి వ్యవహారాలు కానీ తన వ్యక్తిగత వ్యవహారాలు కానీ ఈ విధంగా మానసిక ఒత్తిడికి లోనై ఉంది. కాబట్టి ఆత్మహత్య చేసుకుంది. తను వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే కోణం లోపల అయితే ఈ యొక్క అయితే దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి దీనిపైనే మరి కాసేపట్లో రైల్వే జీఆర్పీఎఫ్ బృందాలు కూడా మొత్తంగా చూసుకుంటే దీనిపైన ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అయితే ఈమె ఉండేటటువంటి బోడుపల్లి ప్రాంతంలో కానీ ఈమె ఉండేటటువంటి ఇంకో ఇండ్లు, ఆ రెండు ఇండ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అయితే దీనిపైన
ఎవరు ఈ యొక్క ప్రమేయం లేదు అంటూ కూడా ఒక చిన్న సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు ఆత్మహత్యకు అంటూ కూడా చెప్పడం జరిగింది. తల్లితో కూడా మాట్లాడడం జరిగింది అంటూ కూడా పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో వీటన్నింటికి కూడా పోలీసులు గత వారం 10 రోజులుగా ఈ యొక్క విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ చేస్తున్న క్రమం లోపల వాళ్ళ ఇంట్లో కూడా ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సోదాలు నిర్వహించారు. నిర్వహించేసి అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఆమె చేస్తున్నటువంటి ఉద్యోగ సంస్థలో ఐటీ ఉద్యోగిని కాబట్టి ఈమె చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆ కంపెనీలో టీం లీడర్ గా ఉన్నారు. టీం లీడర్ గా ఉండే సమయం లోపల అక్కడ కంపెనీలో ఏవైనా మొత్తం ఒత్తిడులు ఉన్నాయేమో అనే ఉద్దేశంతో ఆ కంపెనీలో ఉండేటటువంటి ఆ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఈమెతో పాటు పనిచేసేటటువంటి ఉద్యోగులందరినీ కూడా విచారణ చేశారు. అక్కడ కూడా తను అందరితో కలిసికట్టుగా ఉండేది అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తన భర్త ఉండడం వలన తన భర్త వచ్చిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత అయితే తన భర్తను కూడా ఆ పోలీసులు విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత తను దేవత అంటూ కూడా అయితే వర్ణించడం జరిగింది. కాబట్టి ఎలాంటి గొడవలు లేవు, సాఫీగా కొనసాగుతుంది జీవితం, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ మనసులో తీవ్రమైన కలత వల్లనే మానసిక బాధతోనే ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ యొక్క కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఆ రోజు ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, అయితే ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ అయితే కార్లో వచ్చారు, తమ సొంత కార్లో వచ్చారు. పిల్లలిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ చదివే సమయం లోపల ఈ ఇద్దరు పిల్లల్ని కాలేజ్ నుండి తీసుకొని అయితే హాస్టల్ నుండి తీసుకొని రావడం జరిగింది. తమ బంధువులు ఎవరో చనిపోయారని అక్కడ చెప్పి వాళ్ళని వెంట తీసుకొని రావడం జరిగింది. వెంట తీసుకొని వచ్చేసి కొంత సమయం రిలాక్సేషన్ కొరకు కూడా అక్కడ వాటర్ బాటిల్ కొన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా అడుగడుగున ఆమె ఎంటర్ అయినప్పటి నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎంటర్ అయినప్పటి నుండి వాటర్ బాటిల్ కొంటూ అక్కడ కొద్దిసేపటి పిల్లలతో తిరిగి చర్చించిన నేపథ్యంలో అయితే పిల్లలతో ఈ నిర్ణయాన్ని కూడా చెప్పిందా అనే ఉద్దేశంతో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజులు ఈ యొక్క ఆత్మహత్య సంఘటన జరగకంటే ముందు వారం రోజులు ఈమె యొక్క ఫోన్ కాల్ డేటాను కూడా ఎవరెవరితో మాట్లాడింది, ఈ విషయం ఎవరికైనా చెప్పిందా అనే కోణం లోపల పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ ఆధారంగా, కాల్స్ డేటా ఆధారంగా, వాట్సాప్ చాట్ ఆధారంగా మొత్తం పిల్లగా కూడా కాల్ డేటా అయితే పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దాంట్లో మిస్టరీ అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా మిస్టరీ అయితే వీడిందని చెప్పాలి. ఆ యొక్క మొత్తంగా కూడా తన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన కారణంగానే ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ ఇంకా దీనిపైన పూర్తి డీటెయిల్స్ రావాలంటే కూడా ఆమె యొక్క కాల్ డేటా పరిశీలిస్తున్నారు. కాబట్టి కాల్ డేటాలో ఇంకేముంది అంటే ఎవరెవరితో సంభాషణలు చేసింది, ఈ యొక్క చనిపోతున్నటువంటి ఉద్దేశం ఎవరికైనా చెప్పిందా, తన తల్లితో ఏం మాట్లాడింది, చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఈ యొక్క వారం రోజుల నుండి తన స్నేహితులు కానీ తన బంధువులకు కానీ ఎవరికైనా ఫోన్ చేసిందా, ఫోన్ చేసి ఈ యొక్క ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సంఘటనను ఎవరికైనా చెప్పిందా అనే కోణం లోపల కూడా మొత్తంగా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈమె బ్యాంక్ లావాదేవీలు కూడా అంటే బ్యాంక్ లావాదేవీలు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణం లోపల పోలీసులు ఇప్పటికే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలను కూడా మొత్తం పరిశీలన చేశారు. వారం 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు చిన్న ఒక స్వల్ప విరామం అయితే లభించింది కేసుకు అనే చెప్పాలి. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. కాల్ డేటాలో ఏ విధమైన అంశాలు బయటకు వస్తాయనేది అయితే వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. నేపాల్ గ్యాంగ్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గ్యాంగ్ను పట్టుకునేందుకు నేపాల్కు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. భూపేందర్ షాహీ గ్యాంగ్ కోసం గాలింపు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లోని వ్యాపారి రవీంద్ర ఇంట్లో పని మనిషిగా చేరి భారీ చోరీ చేసింది. ₹1 కోటి విలువైన ఆభరణాలను భూపేందర్ షాహీ ఎత్తుకెళ్లారు. కాచిగూడ చోరీలోనూ భూపేందర్ షాహీ గ్యాంగ్కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నేపాల్ గ్యాంగ్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్యాంగ్ ను పట్టుకునేందుకు నేపాల్ కు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఒక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 69 లోని ఒక నందగిరి హిల్స్ కి సంబంధించిన ఒక యజమానికి సంబంధించి వ్యాపారి రవీంద్ర కుమార్ శర్మ అనే ఒక వ్యక్తి ఫార్చ్యూన్ హోమ్స్ లో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే వారి ఇంట్లో మాత్రము పని మనిషిగా రాకేష్ అనే ఒక వ్యక్తి గత నెల 18వ తేదీన నేపాల్ చెందిన భూపేందర్ షాని సంబంధించి ఒక జాయిన్ చేశారు. దాని తర్వాత వీరంతా కలిసి శుక్రవారం సాయంత్రము రవీంద్ర శర్మ తన భార్య, కోడలు, మనమరాలతో పూర్తిగా బంజరేస్లోని బంధువుల ఇంటికి వెళ్ళడంతో ఒక్కసారిగా వారు దాదాపు ఇంట్లోని యొక్క గోల్డ్ కావచ్చు, డైమండ్స్ అన్ని కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా మిగతా వారికి దీనికి సంబంధించి మత్తు మంది ఇచ్చి అక్కడి నుంచి కూడా పరారయ్యారు. అయితే రెండో అంతస్తులోకి వెళ్లి చూడగా బెడ్రూమ్ లో పూర్తిగా పగలగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఒక రాకేష్ కి సంబంధించి వాచ్మెన్ కి ఒక మత్తు మందు కలిపి ఇచ్చి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాం. దీనిపైన సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించారు. అయితే కూల్ డ్రింక్ లో పూర్తిగా మత్తు పానీయాన్ని కలిపి ఇవ్వడంతో వారంతా కూడా ఒక మత్తులో ఉన్న నేపథ్యంలో ఇంట్లో కూడా చోరీ కూడా పాల్పడ్డారు. ఇదంతా కూడా పక్కా ప్రణాళికతోనే దీనికి సంబంధించి భూపేందర్ తన ఇంట్లో పనిచేసే వారందరినీ కూడా ముగ్గురుతో కలిసి చోరీ కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. దాదాపు 1 కోటికి పైగా బంగారు ఆభరణాలతో పాటు నగదును కూడా ఎత్తుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రజెంట్ జూబ్లీ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నగరానికి వచ్చి రెక్కి నిర్వహించిన అనంతరమే ఇంట్లో చోరీకి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. టాస్క్ ఫోర్స్ తో సహా 10 బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటికే నేపాల్ కి ప్రత్యేకంగా కొన్ని బృందాలు కూడా వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. త్వరలో బంగారుకు సంబంధించిన ఆభరణంతో పాటు నగదును, డైమండ్స్ కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉంటుండే రోడ్డు, నున్నగా ఉంటుండే రోడ్డు ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గజ్వేల్ చివరికి 40 పొక్కలైనాయి. అయినా లేవా? వీళ్ళ ముఖానికి కేసీఆర్ ఓడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్ ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలుగు నాది మీ ముఖానికి. నేను రాని ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి వచ్చే వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే? నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటంత నున్నగుంటుండే రోడ్డు. అరే 2.5 ఏళ్ళ కొత్త రోడ్డు లేకపోతే ఉన్న రోడ్డు మీద ఇంత పొక్క పడితే డాంబర్ వేసే తెలియలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా ఓటు కావాలన్నట. ఆనాడు మన కేసీఆర్ 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే చేయలేదు. అచ్చలే ఆడవిళ్ళ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4000 ఇస్తా. వచ్చినాయా 4000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్ట లేదా? 52,000 బాకీ పడలే? రూమ్ యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2000 చేస్తా అంటే మొదటి నెలనే 2000 చేసిండు. గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. గజ్వేల్ కేసీఆర్ని కదా ఎట్లనే చేసి ఉడగొడితే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకి 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టినవి సంపాదించినాయి. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి. దేవుడు ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యదు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులు అనుకోవాలి. తీరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి అక్కడ పోవాలి. ఇవి తీసుకున్నాక అడగాలి. అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2,500 వచ్చినాయి. ఎవరికన్నా
వచ్చిన ఎవరికన్నా అది మోసమే. 2500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ళ కోసం మోసి మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్కు పిల్లనియాలంటే నీళ్లుండే నా బిడ్డ కష్టపడుతుంది, అది వెనక ముందు 5 పిల్లనియమంటే యాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినాడు మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు, చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం దయచేసి? సర్ది నిన్న రేవు తలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించిన, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టినాం, అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్ల. क्रिश्चियन भवन కూడా కట్టించినాం గజ్వేల్ల. हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं. जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया वसूल करके मस्जिद को इमाम मौजम को चलाते थे, तनख्वाह देते थे. केसीआर साहब आने के बाद ऐसा है? अभी करोड़ों रुपया देके मैं शटरा बना दिया, महीने में 8 लाख रुपया किराया आ रहा. अब इमाम मौजम साहब को वो किराए से तनख्वाह दे रहे, अब ईदगाह को मेंटेन कर रहे, मस्जिद को डेवलप कर रहे. मैं पूछना चाहता हूं, कांग्रेस कुछ करा आपको? कांग्रेस कुछ करा आपको? कुछ भी नहीं करा ना. जो कुछ भी करा केसीआर साहब ने करा है. आप याद रखो. अरे 2.5 साल हो गया मुसलमानों को 2.5 रुपये का काम हुआ. अरे केसीआर साहब शादी मुबारक दिया, अब 16 तारीख से रमजान आ रहा, रमजान का तोहफा दिया केसीआर साहब. आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरी स्कूल लगाए केसीआर साहब. क्या नहीं करा आप याद करो. अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए, फिर केसीआर साहब के हुकूमत आना चाहिए. मैं आप सबसे सलाम करते हुए पूछता हूं, मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए. केसीआर साहब अपने को अच्छा काम करके दिए. आप सब जो भी होने दो, जहां भी जाओ, कोई गली में कार देखते हुए कार पे डाल देना चाहिए. मैं आप सबसे गुजारिश करता हूं, बीजेपी वाले कांग्रेस वाले जो भी आने दो, हमारा वोट हमारे केसीआर साहब को बोल के बोलना चाहिए. ముఖ్యంగా ఆలోచించండి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నిన్న ఒక బీజేపీ వాడు వచ్చింది ఇక్కడికి, మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 అయితే 50,000 తింటారు ఎవడన్నా? అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీరు చేసే రకం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా? మల్లన్న సాగర్లో నీళ్లు ఉండునా? గజ్వేల్లో పంటలు వండునా? మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా? ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 82-84 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారం వల్ల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక 1 కోటి రూపాయలకు పెరిగినాయే లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయే లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి అయినాయా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు?
కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్, నేను తులం బంగారం కలుపుతా. కలిపిండు ఎవరికన్నా? వచ్చినా ఎవరికన్నా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగొత్తలేదు. బంగారం ఇయ్యలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. ఎవరైనా బిడ్డ పెండ్లు ఉన్నది, ఇంట్లో లగ్గం ఉన్నది, దవాఖాన ఉన్నది అని ఏదైనా ఒక 1/2 ఎకరం అమ్ముకుందామంటే అసలు కొనటోడు ఉన్నాడా? ప్లాట్ అమ్ముకుందామంటే ఎవరైనా కొనటోడు ఉన్నాడా? ఇవాళ గజ్వేల్లో 100-150 షటర్లు కిరాయికి పడ్డాయి. టూలెట్ బోర్డులు కనబడుతున్నాయి. గిరాయికి అయితే లేదు. గజ్వేల్ని ఆగం చేసిండు. ఏం గింత పని జరగలే. ఇవాళ మీ గల్లీలలో ఎక్కడన్నా మోరీ కనబడుతుందా? మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి చక్కగా మోరీలు లేకుండా శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండు. మాట అంటే మాట మీద నిలబెట్టాడు. పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందేం లేదు, ఉన్నాయి బంధు పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ వేసిపోవు. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలన్నా తగ్గాలన్నా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలన్నా తగ్గాలన్నా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా. మాటల్లో కాదు, 11వ తారీఖు నాడు ఓట్లలో కనబడాలి నాకు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం గా ప్రజ్ఞాపూర్ లాగా ఈ గజ్వేల్ బస్టాండ్ బారణ పడైంది. ఇంకా చారణ పన్నెండు చేసింది 2.5 ఏళ్ళ అట్లనే పడబెట్టారు. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు. అసలు వాడు ఏమైనా చేసిండా తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండ్రు, పాల ధర పెంచిండ్రు, జిఎస్టీ పెట్టిండ్రు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టిండు చెల్లె? మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు, గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు, గా రాజీవ్ పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది ఈ మనం సర్దిదిండ రేవు తలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా? ఓ మార్కెట్ కట్టిండ్రా? ఒక మోరీ కట్టిండ్రా? మంచినీళ్ళు తెచ్చిండ్రా? కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో 1, 2 గెలుస్తామంటుండ్రు. ఆ 1, 2 తోని వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ 1, 2 తోని వాళ్ళు ఏమన్నా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిన్నారు అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు. పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు. ఆ బిందెల పడే నీళ్లలో కేసీఆర్ కాలు కనబడదా? మీ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా? మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముంగట కనబడ్డ చూసి ఓటైంది. ఎవడో చెప్పుడు మాటలు కాదు, ఎవడో చెప్పే అబద్ధాలు కాదు.
మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. గజ్వేల్ చుట్టూ ఎంత అందమైన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్ దవాఖానా రాత్రి 12 గంటలకు ఎవరైనా పోయినా కూడా ఇవాళ మంచిగా చూసేటట్టు డాక్టర్లను పెట్టలేదా? అరే ఒకప్పుడు గజ్వేల్ దవాఖానలో పందులు ఉంటుండే అన్ని. కేసీఆర్ రాకముందు ఎట్లుండు, మొత్తం పందులు ఉండదు అట్లా. ఇప్పుడు దాని నిండా డాక్టర్లు ఉన్నారు. 100 మంది డాక్టర్లు పెట్టిండు, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు కేసీఆర్ గారు. దవాఖానా సరిపోతలేదంటే యువతల దిక్కు గెస్ట్ హౌస్ తీసేసి మళ్ళీ గంట పెద్ద దవాఖానా కట్టిండు. 2 దవాఖానాలు కట్టలేదా? జనం జాలతలేదంటే ఇంకో దవాఖానా కట్టిండు. అసలు బీజేపీడు ఓ దవాఖానా కట్టిండు, ఏం చేసిండు? కేవదాలన బీజేపీకు ఎందుకు ఓటేయాలి? మా తమ్ముడు చెప్తుండు, కాంగ్రెస్ వచ్చినాకనట గజ్వేల్ దవాఖానకెళ్ళి 5-10 మందిని హుస్నాబాద్ పట్టుకపోయిందట. 5-10 మంది డాక్టర్లను మన వాళ్ళని అటుపట్టుకపోయిందట కాంగ్రెస్ వాళ్ళు. మరి మన డాక్టర్లను ఎత్తుకపోయిన కాంగ్రెస్ కు మనం ఎందుకు ఓటేయాలి? మనకు దవాఖానలో సౌలత్ కమ్మి చేసి మన డాక్టర్లను ఎత్తుకపోతే మనం ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నా. అందువల్ల మీరు వేరే మీటింగ్లో కూడా పోతారు, పోని నేను వద్దంటలేను, కానీ నియత్ మాత్రం తప్పదు. ఏదో కడుపు తిప్పలా ఎవడు పిలిచినా పోతాం, కానీ మన నియత ఏంది? మన నియత ఏంది? మరొక కరోనా వచ్చింది. కరోనా వస్తే మనిషికి 10 కిలోల బియ్యం పంపలే కేసీఆర్? 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పంపలేదమ్మా? ఇంత కడుపులో పెట్టుకొని సాదుకోలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు కదా. ఇంకా రెమిడీసివిర్ ఇంజక్షన్లు పంపలేదా? ఈడ కరోనా వస్తే అందరూ తలుపులు పెట్టుకొని ఇళ్లలో ఉంటే నేనొచ్చి గల్లీలలో తిరిగిన. భయపడకుండి, మేమున్నాం, కేసీఆర్ వేలిచ్చిండు నన్ను, ధైర్యంగా ఉండండి, సూదులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, జాగ్రత్త అని నేను కరోనా వస్తే గల్లీలలో తిరిగి ధైర్యం చెప్పిన. ఇప్పుడు వచ్చే బీజేపీ వాడు వచ్చిందా? ఇప్పుడు ఓట్లు ఏమైనా వచ్చే కాంగ్రెస్ వాడు వచ్చిందా? ఎవరు వచ్చింది ఆ రోజు? కారు గుర్తోళ్ళు వచ్చింది. మేము వచ్చి కాపాడుకున్నాం మిమ్మల్ని, మేము వచ్చి ధైర్యం చెప్పిన. हमारे मुसलमान भाई से रिक्वेस्ट कर रहा हूं, कभी कोई रमजान को मैं मिस हुआ? हर दावत इफ्तार में मैं आया, ईदगाह में आपके साथ, मैं रमजान के लिए मैं आपके साथ बैठा, नमाज में होने के बाद आपके साथ खाना खा के गया, मैं आपके साथ था। जितना भी काम रहने दो, हर रमजान को मैं गजवेल में आया नहीं आया? ये कांग्रेस वाले बीजेपी वाले कोई आया? फिर इलेक्शन के बाद कोई आता? फिर आपके लिए हम रहेंगे, हमारे लिए आप रहना चाहिए। बस लास्ट टाइम वाइस चेयरमैन हमारे जक्की भाई को बनाया, दिख रहा मेरे को यहाँ पर, नहीं बनाया जकीम साहब को, आप जानते हैं। और भी करेंगे, हम मिलके रहेंगे। हिंदू मुसलमान एक गंगा जमुना तहसीब जैसा मिलके रहना चाहिए। कल सुंदम కేసీఆర్ రాముల వారి గుడి కట్టిండు, మసీదు కట్టిండు, కేసీఆర్ చర్చి కట్టిండు, శివాలయము కట్టిండు. ఏం కట్టలేదు చెప్పండి? ఏదడిగినా చేసిండు మన కేసీఆర్. అందువల్ల మీరందరూ కూడా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా, ఎవరు ఎన్ని వంగి దండాలు పెట్టినా, కాళ్ళు మొక్కినా నియత్ తప్పకుండ్రి. మనది కారు, మన గజ్వేల్ అడ్డ, కేసీఆర్ గడ్డ. జై తెలంగాణ. కారు గుర్తుకే, నిజంగా వేస్తోని చేయొద్దు, నాకు అందాజు తెలుస్తుంది. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.